రైట్, నమస్తే. తెలంగాణ ఉద్యమం పుట్టింది ప్రధానంగా నీళ్ల కోసం. తలాపున వారుతుంది గోదారి, మనసేను మనసెలక ఎడారి అని చెప్పి ఊరూర పోయి ఉద్యమాలు చేసి కొట్లాడినాం. ఎట్టకేలకు తెలంగాణను సాధించుకున్నాం. ఇక తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత మళ్ళొకసారి ఈ నీళ్ల పంచాయతీ తెర మీదకి వచ్చింది. అసలు ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణలో? నిజంగానే కేసీఆర్ గారు మొన్న బయటకు వచ్చి చెప్పినట్టుగా జలదోపిడీ జరుగుతున్నదా? మళ్ళీ మనకు రావాల్సిన వాటా ఆంధ్రకి తరలిపోతున్నాయా? ఇవన్నీ అంశాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో బీఆర్ఎస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ నిఖిల్ రావు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, ఏం జరుగుతూ ఉన్నది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల? కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత బయటికి రావాలని ఎవరైతే కోరుకున్నారో చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి నీళ్ల దోపిడీ జరుగుతున్నది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. డిపిఆర్లు వెనక్కి పంపిన సంగతి కూడా ప్రజలలో పెట్టలేదు రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు దానికి సంబంధించిన వివరాలు ఏందన్న? వాస్తవానికి తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇబ్బంది వచ్చిందంటే, తెలంగాణ ఒక ప్రాంతంగా ఉన్నప్పుడు, రాష్ట్రంగా కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఒక ప్రాంతంగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాయలసీమ, అదే కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది నాయకులు, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా పనిగట్టుకొని తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా కార్యక్రమాలు తీసుకున్నారు. 100 కోట్లు 1000 కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టులు అని పేర్లు చెప్తూ ఆ ప్రాజెక్టులు మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో మాత్రమే నిర్మాణం చేసి తెలంగాణ మొత్తాన్ని ఎడారి చేసిండ్రు. ఇట్లా అనేక ఇబ్బందులు దశాబ్దాల తరబడి మనం పడుతూ ఉండి నీళ్లు, నిధులు, నియామకాలు అనే పేరుతో ట్యాగ్లైన్ తీసుకొని మనం ఉద్యమానికి బయలుదేరినాము. ఒక ప్రాంతంగా ఉన్న తెలంగాణను ఒక రాష్ట్రంగా సాధించుకొని తెచ్చుకున్నాము. మన తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా 2 నదులు పారుతూ ఉంటాయి. ఒకటి గోదావరి నది, మన గోదావరి నదితో పాటు కృష్ణానది పారుతూ ఉంటుంది. దీంట్లో మరీ ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా కృష్ణానది మీద జరుగుతూ ఉంది. కృష్ణానదికి సంబంధించిన పరివాహక ప్రాంతం అంతా ఎక్కడ ఉంటుందంటే, మన ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండలో కొంత ప్రాంతం వరకు ఉంటుంది. ఆ ప్రాంతంలో వచ్చినటువంటి వర్షపాతం కానీ మిగతా వాటర్ కానీ ఇదంతా కూడా కృష్ణాలో కలుస్తూ ఉంటుంది. కృష్ణాకి సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియా అంటాం మనం ఇరిగేషన్ టెర్మినాలజీలో. నీటి వాటాలకు సంబంధించి బైఫర్కేషన్స్ జరిగినప్పుడు మొత్తం కృష్ణానదిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, అసలు దాని క్యాచ్మెంట్ ఏరియాలో ఏ ఏ రాష్ట్రాలు ఉన్నాయి, వాటికి ఎట్లా పంచాలని చెప్పి 1956లో అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం అని వచ్చింది. దానికి సంబంధించి ట్రిబ్యునల్ వేసి దాదాపుగా 1969లో మొదటి ట్రిబ్యునల్ పడింది. ఆ ట్రిబ్యునల్ పేరు బచావత్ ట్రిబ్యునల్. ఓకే, బచావత్ ట్రిబ్యునల్ వేసి కృష్ణానదిలో అసలు నీళ్ళు ఎంత ఉన్నాయి, దాని క్యాచ్మెంట్ ఏ ఏ రాష్ట్రాల్లో ఉంది, వాళ్ళకి ఎంత వాటా పోవాలి అనేది ఒక లెక్క తేల్చమని ట్రిబ్యునల్ వేసిండ్రు సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించి. మొత్తం కృష్ణానదిలో 2060 టీఎంసీలు. ఒక టీఎంసీ అంటే దాదాపుగా ఒక 10,000 ఎకరాలకు వారుతుంది ఈ నవీన్. అట్లా మొత్తం కృష్ణానదికి సంబంధించి 2060 టీఎంసీలు ఉన్నాయని లెక్క చెప్పిండ్రు. 3 రాష్ట్రాల్లో కృష్ణానది పారుతూ ఉండే. పైన మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత సముద్రంలో కలుస్తూ ఉంటుంది. దీంట్లో ఏం జరిగిందంటే 3 రాష్ట్రాలకు పంచాలి కాబట్టి మహారాష్ట్రకు ఒక 560 టీఎంసీలు వాళ్ళ క్యాచ్మెంట్ ఏరియాకు ప్రపోర్షనేట్గా, తర్వాత ఉన్నటువంటి కర్ణాటకకు ఒక 700 టీఎంసీలు, ఆ తర్వాత ఉన్నటువంటి తెలంగాణతో కలపబడినటువంటి ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఒక 800 టీఎంసీలు అలొకేట్ చేసిండ్రు. అంటే దీంట్లో రాయలసీమ ఒక ప్రాంతంగా ఉంటుంది, తెలంగాణ ఒక ప్రాంతంగా ఉంటుంది, కోస్తాంధ్ర ఉంటుంది. ఈ మూడింటికి కలిపి 811 టీఎంసీలు అలొకేట్ చేసిండ్రు. అయితే దీంట్లో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, కృష్ణానది పారుతున్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మనం ప్రాంతాల వారిగా చూస్తే ఏమవుతుందంటే, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో దాదాపుగా ఒక 69% పారుతూ ఉంటుంది. అంటే 811 టీఎంసీలలో 800 టీఎంసీలలో 69% మనకు రావాలి. అంటే దాదాపుగా 540-550 టీఎంసీలు మనకు రావాల్సి ఉంటుంది. ఇది ఎప్పటి లెక్క ప్రకారం 1969లో వేసినటువంటి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం. అయితే ఆయన లెక్కగట్టి ఏం చేసిండంటే 1973లో సిడబ్ల్యూసీకి రిపోర్ట్ ఇచ్చిండు. 2060 టీఎంసీలో నీళ్లున్నాయి, ఈ రాష్ట్రాలకు ఈ రకంగా పంచొచ్చు అని 3 రాష్ట్రాల లెక్కలు చెప్పిండు. చెప్తే కేంద్రం ఏం చేసింది, ఒక 3 సంవత్సరాల టైం తీసుకొని 1976లో ఇరిగేషన్ టెర్మినాలజీలో అవార్డు అంటాం, అంటే వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించిండు. 1976 బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 800 టీఎంసీల అలొకేషన్. దీంతో పాటు ఏమైందంటే నీళ్ళకు సంబంధించి రివర్స్ ఫ్లోస్ అనేవి కూడా కొన్ని ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి ఈ నీళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటాయి. దాని లెక్క కూడా ఏం చేసిందంటే ఈ 2060 టీఎంసీలకు అదనంగా ఇంకొక 70 టీఎంసీలు రివర్స్ ఫ్లోస్ ఉంటాయని అదే బచావత్ ట్రిబ్యునల్ లెక్కగట్టింది. దాన్ని కూడా పంచాలి కదా మళ్ళీ 3 రాష్ట్రాలకి, ఒక రాష్ట్రానికి ఇచ్చే పరిస్థితి ఉండదు కదా. 3 రాష్ట్రాలకు పంచితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి
11 టీఎంసీలు ఇచ్చిండ్రు. ముందు ఇచ్చినటువంటి నికర జలాలు ఒక 800 టీఎంసీలు, ఇవి ఒక 11 టీఎంసీలు. 811 టీఎంసీలు అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అలొకేషన్. ఇవి చెప్తూనే బచావత్ గారు ఏం చెప్పిందంటే ఆ రోజు, ఈ 800 టీఎంసీలు మీరు వాడుకోగా, పైన ఉన్నటువంటి కర్ణాటక ఒక 700 టీఎంసీలు వాడుకోగా, ఆ పైన ఉన్నటువంటి మహారాష్ట్ర ఒక 560 టీఎంసీలు వాడుకోగా, మొత్తం కలిపి 2060 కన్నా ఎక్కువ నీళ్ళు ఎప్పుడన్నా వస్తాయి కృష్ణానదిలో అంటే భారీ స్థాయిలో వర్షపాతం నమోదై ఊహించిన దానికంటే అతి ఎక్కువ నీళ్ళు వస్తే, ఆ ఎక్కువ వచ్చిన వరద మొత్తం చివరన ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్కు మాత్రమే చెందుతుంది, వాళ్ళు వాడుకోవచ్చు ఎక్సెస్ వాటర్ని కూడా అని చెప్పిండ్రు. మళ్ళీ చెప్తా ఉంటే దీంట్లో వీళ్ళు దీన్ని అదనంగా తీసుకొని ఏం చేసిండంటే, తెలంగాణను ఎండబెడుతూ ఆంధ్ర ప్రాంతంలో అనేక వరదల మీద డిపెండ్ అయ్యేటువంటి ప్రాజెక్టులు కట్టిండ్రు. వరద నీళ్ళు వచ్చినప్పుడు మాత్రమే మేము ఇవి నింపుకుంటామనే పేరు పెట్టి ఆ సాకు చెప్పి తెలంగాణను ఎండబెట్టారు. సరే, అదంతా అయ్యింది అవుతుంది, దశాబ్దాల తరబడి మనం ఇబ్బందులు పడతానే ఉన్నాము. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అనేక మంది నాయకులు మనల్ని గోసలు పెడతానే ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు కానీ, తెలుగుదేశం ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంతం నుండి కీలకంగా వ్యవహరించిన నాయకులు కానీ పదవుల కోసం పెదవులు మూసుకున్నారు తప్పితే ఏనాడు మాట్లాడిన పరిస్థితి లేదు. తర్వాత 2004లో ఏం చేసిందంటే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేసిండ్రు. కృష్ణాలో వరద చాలా పెరిగింది, నీళ్ల శాతం పెరిగింది, క్యాచ్మెంట్ ఏరియా కూడా డిఫర్ అయినట్టుగా ఉంది, మళ్ళొకసారి లెక్కగట్టండి అని 2004లో, ఇంతకుముందు 1969లో బచావత్ ట్రిబ్యునల్ వేసిండ్రు, 1976లో బచావత్ గారు అవార్డు ప్రకటించిండ్రు. అది అయిపోయిన తర్వాత 2004లో మళ్ళీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. ఆ ట్రిబ్యునల్కు సంబంధించి దాదాపుగా 2013 చివర 2014 వరకు వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే. దాదాపుగా వాళ్ళు ఏం చెప్పిండంటే, కృష్ణానదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 1005 నికర జలాలు ఉన్నాయి, 1005 టీఎంసీలు అని చెప్పిండ్రు. ఆనాడు ఉన్నటువంటి 811 టీఎంసీలకు అదనంగా మరొక 194 టీఎంసీలు అదనంగా ఉన్నాయని చెప్పిండ్రు. చెప్పినప్పుడు దాంట్లో కూడా మనకు షేర్ కావాలి కదా. అయితే ఆనాడే తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక రకాలుగా వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా కూడా ఆనాడు మనం రాష్ట్రంగా లేము. ట్రిబ్యునల్ ఏం చేస్తుందంటే, ట్రిబ్యునల్ యొక్క విధి ఎట్లా ఉంటుందంటే, రాష్ట్రాల మధ్య మాత్రమే నీళ్ళ పంపిణీ చేస్తుంది. రాష్ట్రంలో ఉన్న ప్రాంతాల మధ్య చేసే హక్కు ట్రిబ్యునల్కు ఉండదు, సిడబ్ల్యూసీకి ఉండదు, ఎవరు చేయరు. అది రాష్ట్రమే సొంతంగా నీళ్లను పంచుకోవాల్సి ఉంటుంది వాళ్ళ రాష్ట్రంలో ఉన్న రిక్వైర్మెంట్ని బట్టి. మన దగ్గర మెజారిటీ అంతా వాళ్ళే ఉన్నారు, వాళ్ళకు నచ్చినట్టుగానే పంచుకున్నారు, తెలంగాణను ఇబ్బంది పెట్టినరు, వేలాది మంది మన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది గడుస్తూ ఉండగా రాష్ట్ర విభజనకు సంబంధించి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కు సంబంధించి, విభజన బిల్లుకు సంబంధించిన డ్రాఫ్ట్ కాపీని కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీకి పంపింది. ఇప్పుడు ఇది 2013 చివరిలో. వాస్తవానికి తెలంగాణ ప్రాంతానికి ఎంత అలొకేట్ చేస్తున్నారు, రేపు పొద్దున రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఆంధ్ర ప్రాంతానికి ఎంత అలొకేట్ చేస్తున్నారు, ఇదే కృష్ణా బేసిన్కి సంబంధించి 811 టీఎంసీలను అని చెప్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు చివరి ముఖ్యమంత్రిగా ఉండే వారు ఏం చేసిండంటే, ఒక లిస్టును ఒక నోటుగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ ఇచ్చిండ్రు. ఇది ఆ లిస్టు. ఈ లిస్టులో ఉన్న ప్రాజెక్టులన్నిటికి సంబంధించి నేను ఒక్కసారి చిన్నగా చదివి వినిపిస్తా. అనేక ప్రాజెక్టుల పేర్లు చెప్పి దాదాపుగా 29 ప్రాజెక్టులకు సంబంధించిన లిస్ట్ ఇచ్చి, దీంట్లో ఆంధ్ర ప్రాంతము, రాయలసీమ, తెలంగాణ అని 3 చెప్పి, దీంట్లో తెలంగాణకు సంబంధించి 298.96 టీఎంసీలు అంటే 299 టీఎంసీలు తెలంగాణకు అలొకేట్ చేస్తున్నాము, మిగతా 512 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి అలొకేట్ చేస్తున్నాము అని చెప్పిండ్రు. వాస్తవానికి ఇది శుద్ధ తప్పు. ఎందుకు అంటే, కృష్ణానది పారేది, కృష్ణానదికి సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియా ఆంధ్ర ప్రాంతం కంటే తెలంగాణ ప్రాంతంలో డబల్ ఉంటుంది. మన దగ్గర 69% ఉంటే మిగిలిన ఆ కొద్ది శాతం మాత్రమే ఆంధ్ర ప్రాంతంలో ఉంటుంది. వాస్తవానికి మనకు రావాల్సింది 811లో 500 పైచిలకు టీఎంసీలు రావాలి. దాన్ని కాలరాస్తూ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు పైన సోనియా గాంధీ గారు అండ చూసుకొని, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు కూడా వీళ్ళతో కుమ్మక్కై తెలంగాణలో మళ్ళీ ఎడారి చేయడానికి మనకు నీళ్ళ అలొకేషన్ జరగకుండా చూసిండ్రు. సరే, చూసిండ్రు, అయిపోయింది. ఆనాడు మన ముందున్న టాస్క్ ఏంది, ముందు తెలంగాణ అనే ఒక రాష్ట్రం కావాలి మనకు. ఆ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమవుతుంది, నీళ్ళ గురించి ఆటోమేటిక్గా మనకు రావాల్సినటువంటి హక్కుగా రావాల్సిన ప్రతి నీటి బొట్టును మనం సాధించుకుందామని ఆనాడున్న పరిస్థితిలో అనుకున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు సాధించుకోవడం ఈజీ అవుతుంది, కానీ మనం నీళ్ళ కోసం పేచి పెడితే ఏమవుతుంది, ఆల్రెడీ అప్పటికి ఉన్నది ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి చివరి పార్లమెంట్ సెషను, మళ్ళీ గవర్నమెంట్ మారితే ఎవరు వస్తారో తెలియదు, ఆ వచ్చిన వాళ్ళు తెలంగాణను ముందుకు తీసుకుపోతారా లేదా అన్నది కూడా తెలియదు. దీనికి ఏకైక పరిష్కారం మనం ఫస్ట్ రాష్ట్రంగా కావాలి. రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఏమవుతుంది, ట్రిబ్యునల్లో మనం ఒక రాష్ట్రంగా వాదించే హక్కు వస్తుంది. ఆ హక్కు వచ్చిన తర్వాత మనం కొట్లాడడం ఈజీ అవుతుంది మనకు. ఈ విషయం కేసీఆర్ గారు ఆలోచన చేసి, ముందైతే రాష్ట్రం రాని, రాష్ట్రం వచ్చిన తర్వాత వీటన్నిటి గురించి ఆలోచన చేద్దాము,
సాధించుకుందాము అని ఆలోచన చేసిండు. రాష్ట్రం వచ్చిన తర్వాత జూన్ 2, 2014 నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. 2014 జూన్ 2 నాడు ప్రమాణ స్వీకారం చేసిన నాటికి అప్పటికంతా కొత్త సంసారం మనది. తెలంగాణకి సంబంధించి అప్పటికే 7 మండలాలను పోలవరం పక్కన ఉన్నాయి, మన భద్రాచలం పక్కన ఉన్నవన్నీ ఆంధ్ర వాళ్ళు తీసుకుపోయినటువంటి పరిస్థితులు. నిన్నగాక మొన్న కూడా చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు, ఆ 7 మండలాలు కనుక నాకు అప్పచెప్పకపోతే నేను అసలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రమాణ స్వీకారమే చేయను అని మోడీ గారి దగ్గర కూర్చున్నా కాబట్టి నాకు ఆ 7 మండలాలు వచ్చినాయి అని చెప్పాను. నిన్న కూడా చెప్పినట్టున్నారు చంద్రబాబు. సరే, ఏదో రకంగా ఆనాడు కేంద్రంతో పాటు కలిసి ఉన్నారు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళ మద్దతు అవసరమైంది. వాళ్ళు అనుకున్నట్టుగా 7 మండలాలను తరలించుకుపోయినారు. దాంతోపాటు సీలేరు అనే ఒక 700-800 మెగావాట్లకు సంబంధించి పవర్ ప్లాంట్ కూడా పోయింది వాళ్ళకే. ఈ రకంగా పోతున్న క్రమంలో ఏమైందంటే, ఒకటి కరెంటు లేదు మన దగ్గర, పూర్తి స్థాయిలో ఇబ్బందులు. 2 నీళ్లు లేవు, మన పిల్లలకు ఉద్యోగాలు లేవు. అసలు వచ్చినటువంటి తెలంగాణలో మన భూభాగంకి సంబంధించిన హద్దులు కూడా పూర్తిగా తెలిసిన పరిస్థితి లేదు ఈ 7 మండలాలను తీసుకున్న తర్వాత. ఇన్ని జరుగుతూ ఉంటే కేసీఆర్ గారు ఏం చేసిందంటే, అనేక ఆలోచనలను రాత్రింబవళ్ళు కష్టపడుతూ అనేక నిర్ణయాలు తీసుకుంటూ జూన్ 2 నాడు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి కేవలం 42 రోజుల వ్యవధిలో జూలై మొదటి వారంలోనే కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాసిండ్రు. సరే, ఇవన్నీ చేయాలంటే మేము తెలంగాణలో కరెంటు క్రియేట్ చేసుకోగలుగుతాము, మిగతావి చేసుకోగలుగుతాము, మా పిల్లల దగ్గర శక్తి ఉంది, మేము ఉద్యోగాలు క్రియేట్ చేయగలుగుతాము, మా దగ్గర వనరులు ఉన్నాయి, కానీ నీళ్లు కావాలి మాకు. ఇప్పటిదాకంటే మేము రాష్ట్రంగా లేము కాబట్టి ఇప్పుడు రాష్ట్రంగా అయినాం, మాకు కొట్లాడే హక్కు ఉన్నది. ఆ ట్రిబ్యునల్కు సంబంధించి పూర్తి స్థాయిలో మా వాదనలు కూడా వినాలి అని కేంద్ర ప్రభుత్వం ముందట వాదన వినిపించిండ్రు. ఎప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం 42 రోజులకు వాళ్ళు ఏం చేసిందంటే, ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు సంబంధించిన కాలపరిమితిని ఇంకొక 2 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసిండ్రు. సరే, ఇప్పుడు వీళ్ళు కూడా యాడ్ అయినారు కదా, వీళ్ళకు కూడా ఎంత వాటా వస్తుందో మీరు చూడండి అని చెప్పి. ఆ 2 ఏళ్ళు అంటే 2014లో మనం మొదలు పెడితే 16 వరకు అది తేలాలి. ఆలోపు ఏమైంది, ఇదే చంద్రబాబు గారు అనేక రకమైన కేసులు వేయడం వల్ల సుప్రీంకోర్టు స్టే విధించింది ఈ కమిషన్ మీద, ట్రిబ్యునల్ మీద. అది పక్కకు పోయిన తర్వాత మనకి ఇమ్మీడియట్గా అలొకేషన్ అయితే కావాలి కదా. అలొకేషన్ అయితే కావాలి అని అన్నదానికి ఇందాక నేను చూపించినట్టుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి టైంలో దాదాపుగా 2013 చివరిలో అసెంబ్లీలో ఇచ్చినటువంటి 299 టీఎంసీల అలొకేషన్ ఉంది కదా, కనీసంగా ఇవ్వండి మాకు ఇప్పుడు ఈ 200 ప్రజెంట్ ఇప్పటి వరకు ఈ 299 టీఎంసీలన్న మీరు ఇవ్వగలిగితే ప్రస్తుతానికి మేము మా సంసారం మొదలు పెడతాము, మాకు సంబంధించిన కార్యక్రమాలను మొదలు పెడతాము అని చెప్తే, ఈ 299 టీఎంసీలు వాడుకోవడానికి మీ దగ్గర ప్రాజెక్టులు ఏమున్నాయని అడిగినారు మనల్ని. ఆనాడు ఉన్నటువంటి దుర్మార్గులు కట్టలే కదా ప్రాజెక్టులు, నిజంగానే మనం యూటిలైజ్ చేసుకోగలుగుతామా? వాళ్ళు ఇచ్చిండ్రు అనుకో ఒక నిమిషానికి, వాడుకోలేం కదా, ఎక్కడ స్టోర్ చేసుకుంటాం మనము, ప్రాజెక్టే లేదు కదా. అయితే ఏం చేసిండంటే, ఒకవైపు ప్రాజెక్టులు కావాలి మనకు ముందు, ఆ ప్రాజెక్టులకు సంబంధించి అనేక ప్రాజెక్టులు, ఇందాక పెండింగ్ ప్రాజెక్టులు అని చెప్పిన కదా, వాటిలో మన కల్వకుర్తి దగ్గర మొదలు పెడితే భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఇట్లా అనేక ప్రాజెక్టులను ఇమ్మీడియట్గా వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో పనులు మొదలు కావాలని చెప్పి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ప్రతిరోజు రివ్యూ చేస్తూ, ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు వందలాది సార్లు పోయి వచ్చిండ్రు. నాకు గుర్తున్నంత వరకు 5-6 సార్లు అక్కడనే పంప్ హౌస్లు నిర్మాణం అవుతూ ఉంటే అర్ధరాత్రి అక్కడే పడుకున్నటువంటి పరిస్థితులు కూడా గుర్తున్నాయి నాకు. ఆ జిల్లాకు సంబంధించి అనేక మంది ఎమ్మెల్యేలు, 1-2 మంత్రులు, వారితో పాటు హరీష్ రావు గారు. ఇన్ని జరుగుతూ ఉంటే ఏమైందంటే, 2015 జూన్ 18, 19 అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలానికి సిడబ్ల్యూసీ మీటింగ్కి మనకప్పుడు ఇప్పుడు స్వర్గస్థులైన వాళ్ళు ఆర్ విద్యాసాగర్ రావు గారు ఉండే. తెలంగాణకు సంబంధించి ఒక గొప్ప వ్యక్తి, గతంలో సిడబ్ల్యూసీలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన ఆయన, నీళ్ళకు సంబంధించి ప్రతి ఇంచు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో అనేక రకాలుగా మనకు సంబంధించి కొట్లాడినటువంటి పరిస్థితులు చూసినాము. వారిని ఏం చేసిండ్రంటే కేసీఆర్ గారు తెలంగాణ ఇరిగేషన్ శాఖకు అడ్వైజర్గా పెట్టిండ్రు. వారి నాయకత్వంలో వారి సలహాలు సూచనల మేరకు మన నీళ్ళ హక్కులు సాధించుకోవడంతో పాటు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలని 2015లో జూలైలో ఉన్న జూన్ 18, 19 నాడు ఉన్న మీటింగ్కు, 2 రోజుల మీటింగ్కు ఆఫీసర్స్ లెవెల్ మీటింగ్ అది. ఆర్ విద్యాసాగర్ రావు గారి నేతృత్వంలో మన కమిటీని పంపిండ్రు. ఆనాడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎస్కే జోషి గారు, మిగతా అధికారులు, చీఫ్ ఇంజనీర్లు, ఈఎన్సీలు వీళ్ళందరూ పోయినరు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వాళ్ళ అధికారులు వచ్చిండ్రు, జలశక్తి శాఖ అధికారులు ఉన్నారు కేంద్రానికి సంబంధించి. విద్యాసాగర్ రావు గారు తెలంగాణ ప్రభుత్వం తరఫున బలంగా వాదించిండ్రు. ఏమని, మాకు 299 టీఎంసీలు మీరు టెంపరీ అలొకేషన్ కోసం అన్నా ఇవ్వండి, పూర్తి స్థాయిలో ఫస్ట్ నీటి వాటాలు తేల్చండి, అది తేల్చేంత వరకు, ఆ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు ముందు మాకు ఈ 299 టీఎంసీల అలొకేషన్ కావాలి అన్నారు. కావాలంటే ఏం చేసిందంటే, ఆనాడు తెలంగాణకు సంబంధించి ఇదే మన ఎస్కే జోషి గారి నాయకత్వంలో ఆంధ్రాకు సంబంధించి ఈరోజు మన అడ్వైజర్గా ఉన్నారు ఇరిగేషన్ శాఖకు, తెలంగాణ ఇరిగేషన్కు రేవంత్ రెడ్డి గారి
ప్రభుత్వంలో. ఆదిత్యనాథ్ దాస్ తన పేరు. ఆయన ఎవరంటే ఇంతకుముందు 2014 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన టీంలో పనిచేసినటువంటి వ్యక్తి, చంద్రబాబు దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఏం చేసిందంటే 2024లో 23 డిసెంబర్లో వీళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండ్రో ఆయనను తీసుకొచ్చి ఎవరైతే మన ప్రాజెక్టులను అడ్డుకున్నారో, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినరో, ఎవరైతే మన గొంతు కోసినరో అదే వ్యక్తిని తెచ్చి ఇక్కడ అడ్వైజర్గా పెట్టిండ్రు. అయితే ఆనాడు ఏం జరిగిందంటే 2015లో ఇదే డాక్యుమెంట్, అది 1 సంవత్సర కాలానికి సంబంధించి ఈ 299 టీఎంసీలను మీకు ఇస్తున్నాము, 512 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నాము అని 1 సంవత్సర నిబంధన అని ఇక్కడ 18వ నెంబర్ దీంట్లో చాలా స్పష్టంగా రాసిండ్రు. కేవలం 1 సంవత్సరానికి సంబంధించిన నిబంధన అని. దీని మీద ఎస్కే జోషి గారు ఇక్కడ సంతకం పెట్టిండ్రు తెలంగాణ తరపున, ఆదిత్యనాథ్ దాస్ గారు ఇక్కడ సంతకం పెట్టిండ్రు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున. దీనికి మేము ఒప్పుకుంటున్నాము అని. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారంటే ఆనాడు 299 టీఎంసీలకు ఒప్పుకున్నదే కేసీఆర్ గారు అని చెప్తారు. ఏమన్నా ఆలోచన ఉండాలనా? చదువు వచ్చినోడు కనీసం ఇది చదువుకునే తెలివి ఉండాలనా? సరే నీకు చదువు రానప్పుడు నీ ఆఫీసర్ని అడిగితే చెప్తారు కదా, అధికారే కదా సంతకం పెట్టింది అన్నాడు. 1 సంవత్సరం నిబంధన అని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వమే రాసిచ్చింది కదా మనకు. మరి నీ తెలివెట్టిపోయింది ఈరోజు. దాన్ని ఊరికనే రాజకీయం కోసం ఎందుకు వాడుతా ఉన్నావు? ఈరోజు నీకు చేతనైతే నీళ్ళ హక్కులు సాధించడానికి పనిచేయి, లేదు అంటే తెలంగాణలో ఉన్న మేధావుల సహాయం తీసుకో. అట్లా కూడా కాదు అంటే తక్కువ అవుతుంది అని అనుకోకుండా కేసీఆర్ గారి దగ్గరికి పోయి కూర్చుంటే అనేక రకాలుగా చెప్తారు వారు. ఎట్లా సాధించాలి, మన వ్యూహం ఎట్లుంటే తెలంగాణకు లాభం అవుతుంది, మన హక్కులు మనం సాధించుకుంటామని. నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అని 100 సార్లు చెప్పారు కేసీఆర్ గారు ఇప్పటికీ ఈ 2 సంవత్సరాల్లో కూడా. ఒక్కసారి కూడా వీళ్ళు అప్రోచ్ గారు ఉన్న నీళ్ళు మొత్తాన్ని ఈ రోజుకు ఆంధ్రాకు దోచిపెడతా ఉంటారు.